తెలంగాణలో కొత్త పథకాన్ని అమలు చేయబోతుంటే అటు ఏపీలో మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు చంద్రబాబు నాయుడు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉగాది సందర్భంగా P4 ప్రోగ్రామ్ ని ప్రారంభించబోతున్నారు. P4 ప్రోగ్రామ్ తో పేదరికంపై సమర హోరు సాగించేందుకు సిద్ధమవుతున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండాలన్న లక్ష్యంతో రూపొందించిన P4 విధానం ప్రధాన లక్ష్యం. జనాభాలో ఉన్నత స్థాయిలో ఉన్న 10% మంది, తీవ్ర పేదరికంలో ఉన్న 20% మందికి సహకరించడం ద్వారా ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి అనే నినాదంతో ముందుకు సాగటమే దీని ప్రధాన ఉద్దేశం. ఇంతకీ ఈ విధానం ఎలా అమలు కానుంది? ఏపీలో పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నూతన కార్యక్రమం P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఉగాదిని పురస్కరించుకుని ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ P4 కార్యక్రమానికి అంకురార్పణ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. దీనికోసం వెలగపూడిలోని సచివాలయం వెనుక ప్రాంతంలో నా బిజినెస్ కి GST నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక GST ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు GST ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదలను ఎంపిక చేసి సుమారు 10,000 మందిని తరలించబోతున్నారు. ఈ సభా ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ P4ను బలమైన అస్త్రంగా వినియోగించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమానికి మార్గదర్శి బంగారు కుటుంబం అని నామకరణం చేశారు. సంపన్న కుటుంబాలు మార్గదర్శులుగా పేదలకు మార్గనిర్దేశం చేస్తే సహాయం పొందే పేద కుటుంబాలను బంగారు కుటుంబంగా అభివర్ణిస్తూ విధి విధానాలను రూపొందించారు. ఈ వినూత్న P4 విధానంతో సమాజంలో సామాజిక సమానత్వం సాధించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో ఉన్న 10% సంపన్న కుటుంబాలు, అట్టడుగు స్థాయిలోని 20% పేద కుటుంబాలను దత్తత తీసుకొని వారికి పేదరికం నుంచి విముక్తి కలిగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాదిలోనే 20 లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేసేందుకు చర్యలు చేపట్టబోతోంది. ఈ P4 ప్రోగ్రాం గురించి ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రస్తావించారు. పేదలకు సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక వేదిక సృష్టిస్తోందని, సమాజంలోని ధనిక వర్గాలు పేదలను ఆదుకునేలా, వారికి స్వయం ఉపాధి కల్పించేలా చేయడమే లక్ష్యమని తెలిపారు. కేవలం ఆర్థిక సాయమే కాదు, పేదల జీవన ప్రమాణాలను కూడా పెంచేందుకు దోహదపడుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ P4 కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం స్వర్ణాంధ్ర సొసైటీని ఏర్పాటు చేయనుంది. ఈ సొసైటీ కోసం ఒక ప్రత్యేక పోర్టల్ సిద్ధం చేస్తోంది. ఈ పోర్టల్లో ఎవరు ఏ కుటుంబాన్ని దత్తత తీసుకుంటారు, ఎలా దత్తత తీసుకుంటారు అనే వివరాలను నమోదు చేయనున్నారు. ఈ పోర్టల్ను జిల్లా, గ్రామ స్థాయిల్లోనూ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పారదర్శకతను నిరూపించనున్నారు. మొత్తంగా ఉగాది పర్వదినాన ఇవాళ ప్రారంభం కాబోతున్న ఈ P4 కార్యక్రమం ఏపీ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది. ఈ P4 విధానంతో ఏపీలో పేదరిక నిర్మూలనకు ఒక అడుగు ముందుకు పడనుండగా ప్రభుత్వ అంచనాలకు తగ్గట్లే ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.